హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సిద్ధం సభల పేరుతో వైసీపీ, అలాగే భవిష్యత్తు గ్యారంటీ పేరుతో టీడీపీ ఈ రెండు కూడా కండోమ్ ప్యాకెట్లు అమ్ముతున్నాయని చెప్పేసి ఇరుపక్షాల వారు ట్విట్టర్లో విమర్శలు చేసుకోవడం చూస్తున్నాం. అది దీనిపై నెటిజన్స్ నుంచి అయితే తీవ్ర విమర్శలు రావడం చూస్తున్నాం. అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎవరు ఈ విధంగా పుట్టించడం జరిగింది, ఏంటి అసలు ఈ కథ, దీనిపైన డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ఒక కామన్ మ్యాన్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సో హాయ్ బ్రో. హాయ్ అండి. సో ఇరుపక్షాల నుంచి ట్విట్టర్లో మరి చూస్తే ఆ కాండోమ్ ప్యాకెట్లు పంచుతున్నారు, సిద్ధం సభల పేరుతో వైసీపీ అని చెప్పేసి, భవిష్యత్తు గ్యారంటీ పేరుతో టీడీపీ అని చెప్పేసి అని అంటున్నారు. అసలు ఏంటి, చాలా మంది నెటిజన్స్ తిడుతున్నారు, చిల్లర రాజకీయాలు చేస్తున్నారు అంటూ. మరి మీ ఒపీనియన్ ఏంటి? ఒకటి, ఈ నీచ రాజకీయం బహుశా వైఎస్ఆర్సీపీ స్టార్ట్ చేసి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు గురించి తెలిసిందే కదా, వీళ్ళ నాయకులు ఎలాంటి వాళ్ళు, వీళ్ళ పార్టీ కార్యకర్తలు ఎలాంటి వాళ్ళు అందరూ చూస్తూ ఉన్నారు దేశం మొత్తం మీద. మనం ఒకటి గమనిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఓపెన్గా కాల్ రికార్డులు లీక్ అయ్యాయి. అదేవిధంగా ఒక ఎంపీ హిందూపురంకి సంబంధించిన గోరంట్ల మాధవ్ గుడ్డలు లేకుండా ఉన్నాడు. అదేవిధంగా ఒక ఇరిగేషన్ మినిస్టర్, ఇప్పుడు ప్రస్తుత ఇరిగేషన్ గంట అరగంట అన్నాడు. ఇంకొక మంది అవంతి శ్రీనివాసు, అతను ఈ విధంగా ఆడియో కాల్స్ లీక్ అయ్యాయి. ఈ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎంతో మంది ఇలాంటి తప్పుడు పనులు చేసే వ్యక్తులు ఉన్నారు. అలాంటి తప్పుడు పనులు చేసే వ్యక్తులు తప్పుడు ఆలోచనలతో సృష్టించుండొచ్చు. ఇది వాళ్ళపైన ఫైర్ బ్యాక్ అవుతుందనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీది కూడా అదే విధంగా క్రియేట్ చేసి వాళ్ళు కావాలనే వదలాలని ట్రై చేస్తా ఉన్నారు. ఇది నేను ఫేక్ అని ఎందుకు చెప్తానంటే, ఇప్పుడు ఒకటి చూడండి, నేను రెండు ట్విట్టర్లు నేను ఓపెన్ చేస్తా, వైఎస్ఆర్సీపీది తెలుగుదేశంది రెండు ఓపెన్ చేస్తే మనం ఒకటి చూద్దాం. వైఎస్ఆర్సీపీ సిద్ధంది కరెక్ట్గా ఉంది. ఇక్కడ మీరు టీడీపీది కాదు అని నేను ఎందుకు చెప్తున్నానంటే, అంత కరెక్ట్గా అది వైఎస్ఆర్సీపీ వాళ్ళే చేశారని వాళ్ళ పేజ్లో పోస్ట్ చేస్తుండే మనం అది చూసినట్లయితే అక్కడ వాళ్ళ క్లారిటీగా మెన్షన్ చేస్తున్నారు. ప్యాకెట్ పైన ఉండేది వైఎస్ఆర్సీపీది, తెలుగుదేశం పార్టీ చూస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ పైన కక్షతో మాత్రమే ఈ విధంగా చేశారని చెప్పేది క్లారిటీగా మనకు దానికి సంబంధించిన ఇమేజ్ చూస్తే మనకు అర్థమవుతుంది. 1 మినిట్ అండి, వీళ్ళు చూపిస్తున్నారు కదా, వీళ్ళు పోస్ట్ చేసింది ఎన్ని గంటలకు పోస్ట్ చేశారో, ఈ నీచపు బుద్ధి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎందుకు వచ్చిందో మనం ఒకసారి చూద్దాం. ఇది తెలుగుదేశం పార్టీది కాదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ నీచ బుద్ధి ట్రై చేస్తున్నారని ఎందుకు చెప్పమంటారు తెలుసా? ఇప్పుడు సిద్ధం అనేది జగన్మోహన్ రెడ్డికి స్టార్ క్యాంపెయిన్. ఎక్కడ చూసినా సిద్ధం 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 అని చెప్పి ఆయన బోర్డులు పెట్టుకొని చేస్తూ ఉన్నాడు. ఆ టైప్ ఆఫ్ క్యాంపెయిన్లో అన్ని ప్రోడక్ట్స్ ఇస్తూ ఉన్నారు, బొట్టు బిల్లల కాడ నుంచి అన్ని. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళది కాదు అని నేను ఎందుకు చెప్తున్నానంటే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అది జరిగిపోయింది, తప్పు జరిగిపోయింది, దాన్ని ఎట్టయినా కానీ కప్పిపుచ్చుకోవడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళపైన ఈ విధంగా విషయం చెప్పాడు. ఎందుకు చెప్పమంటారు తెలుసా? తెలుగుదేశం పార్టీ ప్రజెంట్ క్యాంపెయినింగ్ పేరు బాబు సూపర్ 6. భవిష్యత్తు గ్యారంటీ ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఇప్పుడు చూడండి, దీనిపైన వీళ్ళు ఏమేస్తున్నారు, క్లారిటీగా ఒక ఎల్లోది పెట్టి దానిపైన తెలుగుదేశం పార్టీ లోగో సింబల్ వేసి ఆ తర్వాత టీడీపీ అని రాసి, టీడీపీ ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ అని రాసుకుంటుంది. ఇక్కడ భవిష్యత్తు గ్యారంటీ, ఆ భవిష్యత్తు గ్యారంటీ కూడా స్పెల్లింగ్ తప్పు. భవిష్యత్తు గ్యారంటీ అంట తెలుగుదేశం పార్టీది, కరెక్ట్గా భవిష్యత్తు గ్యారంటీ అని స్పెల్ చేయడం ఇదొక మిస్టేక్. రెండోది, ఇప్పుడు జరిగే క్యాంపెయిన్ బాబు సూపర్ 6, టీడీపీ అని తెలుగుదేశం పార్టీ ఎక్కడ మెన్షన్, తెలుగుదేశం పార్టీ అని రాస్తారు. ఈ పార్టీ లోగో పెట్టేసి ఈ విధంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు నీచ బుద్ధి వీళ్ళ బతుకులు ఎంత అంటే అంత ఫేక్ ప్రచారాల మీదే ఆధారపడి ఉంటారు. ఈరోజు వాళ్ళు తప్పుడు పనులు చేస్తూ, వీళ్ళ నాయకులు తప్పుడు పనులు చేస్తూ ఈరోజు కప్పిపుచ్చుకోవడానికి తెలుగుదేశం పార్టీ పైన తొయ్యడానికి ఈ విధంగా క్రియేట్ చేసి విషాన్ని జమ్మిస్తున్నారు. ఇది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే వీళ్ళ బతుకంతా ఫేకే. నిన్న భువనేశ్వరి గారు మాట్లాడిన మాటలపైన ఫేక్ చేశారు. ఇప్పుడు వీళ్ళు చేసే క్యాంపెయిన్లు వీళ్ళకి ఫైర్ బ్యాక్ అవుతాయేమో అని చెప్పి కప్పిపుచ్చుకోవడానికి ఈ విధంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తారు. ఎవరన్నా మొహం మీద ఉమ్ముతారయ్యా? తెలుగుదేశం పార్టీ బాబు సూపర్ 6 అనే క్యాంపెయిన్తో వెళ్తా ఉంటే వాళ్ళు ఇప్పుడు లోకేష్ గారు ప్రతి శంకారావం సభలు ఇప్పుడు వరకు 31 నియోజకవర్గాలు తిరిగారండి, ఉత్తరాంధ్ర మొత్తం. అక్కడ కూడా క్లారిటీగా చూపిస్తూ ఉన్నాడు, బాబు సూపర్ 6 మీకు హ్యాండ్ క్యాప్, ఈ విధంగా బ్యాడ్జ్, ఈ విధంగా మీరు ఇంటింటికి వెళ్ళండి, ఈ విధంగా అని చెప్పి వాళ్ళ క్యాంపెయిన్ ఏంది, గౌరవప్రదంగా ఉంది. వెళ్ళాగా కాండమ్ ప్యాకెట్లు, బొట్టు బిల్లలు ఇవి ఇచ్చుకోవాలా? అది మీ చరిత్ర తెలుసుకోండి. వైఎస్ఆర్సీపీ నాయకులు బతుకంత, వాళ్ళ నాయకులు అంతే, వాళ్ళ పార్టీ నాయకులు అంతే, వాళ్ళ పార్టీ సోషల్ మీడియా మెయింటైన్ చేసే వాళ్ళు కూడా అట్టే ఉన్నట్టున్నారు. అందుకని ఇలాంటి ఫేక్ ప్రచారాలు, విష ప్రచారాలు ఇక్కడైనా మానుకొని ప్రజలకి ఏం చేశామో చెప్పండి, రేపు ప్రజలకి ఏం చేస్తారో చెప్పండి. అది కాకుండా ఇలాగ చేస్తే ప్రజలు మీ మొహాను ఉమ్ముతారు. అది తెలుసుకోండి. ఇక్కడైనా గౌరవప్రదంగా మాట్లాడండి, గౌరవప్రదమైన చేష్టాలు చేయండి. అంతేగాని ఈ విధంగా దిగజారుడు చేష్టాలు చేస్తే ప్రజలు మీకు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తారు. ఇటు చూస్తే వైసీపీ నుంచి కొంతమంది కార్యకర్తలు దాడులు చేయడం చూస్తున్నాం. మొన్న ఈనాడు ఆఫీస్ పైన, అంతకుముందు రోజు సిద్ధం సభలో రాప్తార్లో ఒక ఏబిఎన్ జర్నలిస్ట్ పైన వైసీపీ కార్యకర్తలు దాడులు చేయడం చూస్తున్నాం. ఏంటి దాడుల పైన మీ ఒపీనియన్?
ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒక రౌడీ రాజ్యం అని ఎవరిని అడిగినా చెప్తారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి సాధారణ పిల్లవాళ్ళ కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో మంది పైన దాడి జరిగింది. ఒక అమర్నాథ్ గౌడ్ని చంపేశారు, అదేవిధంగా ఒక తోట చంద్రయ్య, ఒక నందం సుబ్బయ్య, ఈ విధంగా ఎంతో మంది పైన సామాన్యుల పైన దాడులు చేసి బీసీ బడుగు బలహీన వర్గాల దళితుల్ని చంపేశారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు, శాసనసభ్యులను కూడా అదేవిధంగా వాళ్ళపైన దాడులు చేశారు. ఇప్పుడు బోండా ఉమా గారు లాంటి వ్యక్తుల్ని మాచర్లో, ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారి పైన, లోకేష్ గారి పైన అనేక సార్లు దాడులు చేశారు. వీళ్ళకి నేను క్లారిటీగా చెప్పేది ఒకటే, వీళ్ళు ప్రజలకు మంచి చేసింది లేక, ఈరోజు మంచి చేసింది చెప్పుకోలేక ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ విధంగా దాడి చేస్తున్నారు. మీరు గమనించండి క్లారిటీగా, ఈ జగన్మోహన్ రెడ్డి గారు న్యూస్ పత్రికలపైన ఎందుకు దాడి చేస్తున్నారు? జర్నలిస్టులు ప్రశ్నిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చదు. ఈయన ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు ఈ రోజు వరకు. ఈయన ఏం మాట్లాడాలో తెలియక ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టలేక ఈరోజు ప్రశ్నించే గొంతుకుల పైన అక్రమ కేసులు పెడుతూ ఉన్నాడు. అక్రమ కేసులు పెట్టాడు వాళ్ళ అక్క తగ్గల. అందుకని ఈరోజు ఆంధ్రజ్యోతి దానిపైన కావచ్చు, ఈనాడు వాళ్ళపైన కావచ్చు, ఈనాడు పైన అతను దాడి చేసి కాటసాని రాంభూపాల్ రెడ్డి పాణ్యం ఎమ్మెల్యే, నీకు సిగ్గుందా? నీ పైన తప్పుడు కథనాలు రాస్తుంటే పరువు నష్ట దావాయి, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇతను తప్పు చేశాడు కాబట్టి సిగ్గు లేకుండా ఈరోజు నా పైన వార్తలు రాస్తారా అని దౌర్జన్యానికి పోయాడు. సాక్షి ఉంది కదా, జగన్మోహన్ రెడ్డి గారి మానస పుత్రిక, ఆ సాక్షిలో ఎన్నో అసత్య కథనాలు లోకేష్ గారి పైన, చంద్రబాబు నాయుడు గారి పైన రాశారు. వాళ్ళు ఒకటే వెళ్ళారు, లీగల్గా వెళ్ళారు, పరువు నష్ట దావా వేశారు. ఎందుకు? వాళ్ళు తప్పు చేయలేదు. చంద్రబాబు నాయుడు, లోకేష్ అనే వ్యక్తి తప్పు చేయలేదు కాబట్టి నువ్వు మా పైన తప్పుడు ఆరోపణలు, తప్పుడు కథనాలు రాశావు, మేము న్యాయస్థానంలోకి వెళ్ళి నీ పైన పరువు నష్ట దావా వేస్తున్నామని ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్ళారు. అవి నిజంగా అసత్య కథనాలు కాబట్టి ఇక్కడ వీడు చేసిన తప్పు బయటపడిపోయింది కాబట్టి ఫ్రస్ట్రేషన్లో ఏమి చేయాలో తెలియక ఈ కాటసాని రాంభూపాల్ రెడ్డి మనుషులు ఇక్కడ ఈనాడు ఆఫీస్ పైన దాడి చేశారు. ఇక్కడ దాన్ని బట్టి అర్థమవుతుంది కదా కాటసాని రాంభూపాల్ రెడ్డి అనే వ్యక్తి ఎన్ని తప్పులు చేశాడో, ఏ విధంగా అక్కడ అవినీతి చేశాడు అనేది అది బయటపడింది. ఫ్రస్ట్రేషన్లో వాళ్ళ పార్టీ కార్యకర్తలను పంపించి ఈ విధంగా ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులు ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళపైన దాడి చేస్తున్నారు. నిజంగా సిగ్గుపడాలి ఆ ఎమ్మెల్యే. అదేవిధంగా వాళ్ళ పార్టీ కార్యకర్తలు రౌడీలు. ఎందుకంటే భీమిలి సభలో జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ బొమ్మలు పెట్టించి కొట్టించాడు. అంటే వీళ్ళు ఏమి ఇస్తున్నారు? న్యూట్రల్ పీపుల్కి ఏం మెసేజ్ ఇస్తున్నారు? మా కోటేకపోతే మిమ్మల్ని గుద్దుతాం, మిమ్మల్ని చంపుతామని మెసేజ్ ఇస్తున్నారా? మీకు అధికారం ఇచ్చింది ఎందుకు? ప్రజలకు మంచి చేస్తారు, రాజధాని కడతారు, పోలవరం కడతారు, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారు, పేదరిక నిర్మూలన చేస్తారని మీకు అధికారం ఇస్తే మీరు అవేవి చేయకపోగా ఈరోజు రౌడీయిజం, గోండాయిజం, దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు నిస్సిగ్గుగా ఈ విధంగా జర్నలిస్టులపైన దాడి చేస్తూ ఉన్నారు. సామాన్యుల, బీసీ, బడుగు బలహీన వర్గాలపైన దాడులు చేస్తున్నారు. దీన్ని బట్టి ఏమన్నా మెసేజ్ ఇస్తారు మీరు? రేపు మేము అధికారంలోకి వస్తే సామాన్యులు ఎవరిని బతకనివని మెసేజ్ ఇస్తున్నారా? ఇది రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క పౌరులు ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకంటే రేపు రానున్న రోజుల్లో ఓటు అనే వజ్రాయుధంతో ప్రజాక్షేత్రంలో జరగబోయే సమరంలో ఈ జగన్మోహన్ రెడ్డిని మన ఓటు అనే ఆయుధంతో అంతం చేస్తే ఆ రోజు మన ప్రజలకి, రాష్ట్రానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు, అప్పుడు రాష్ట్రం నిజంగా అభివృద్ధి బాటలో వెళ్తుంది. అప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఇదే విధంగా రౌడీల రాజ్యం ఉంటుందని నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ రౌడీ రాజ్యం పోయి రానున్న 2 నెలల్లో మంచి ప్రభుత్వం వచ్చి రాష్ట్రం అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ దాడి చేసిన వాళ్ళపైన కేసులు అయితే నమోదు చేయలేదు. మరికొంతమంది దీన్ని ఎలా చూస్తున్నారంటే దాడి చేసిన వాళ్ళు వైసీపీ వ్యతిరేక శక్తులు, వాళ్ళు టీడీపీ వాళ్ళే వైసీపీ వేషంలో ఉండి ఈ విధంగా దాడులు చేస్తున్నారు అన్న వార్తలు కూడా వినిపించాయి. ఒకటి, నిజంగా ఆ విధంగా చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి వదులుంటాడా? జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ కదా, ముందుగా ఎత్తుకొని పోయేసి ఉంటాడు కదా. ఆ ఆలోచనలు జగన్మోహన్ రెడ్డికి వస్తాయి. ఎందుకంటే తనకు తాను కోడికొత్తి పొడుచుకోవడం, వాళ్ళ ఇంట్లో బాబాయ్ అతనే చంపించుకోవడం, ఇలాంటి కథలన్నీ జగన్మోహన్ రెడ్డికి వస్తాయి. జనాలందరూ విసుకెత్తిపోయారు. ఏంటంటే ఈ జగన్ రెడ్డిరా ఏంటి చేస్తాడరా, ఎప్పుడు చూసినా ఒకరిపైన పడి ఆడవడం కానీ ఇతను చేసింది ఏంట్రా అని అడిగే పరిస్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఉన్నారు. ఇక ఇటు పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్లో చెప్పడం చూస్తున్నాం, అంటే కార్యకర్తలు ఖర్చు పెట్టాల్సిందే పక్క అని చెప్పడం చూస్తాం. అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కోసం నేను ఎన్నో చివాట్లు తిన్నాను, చాలా కష్టపడ్డాను, కేంద్ర నాయకత్వంతో ఎన్నో మాటలు పడ్డాను కూడా చెప్పడం చూస్తున్నాం. సో ఈ పవన్ కళ్యాణ్ గారు టోటల్గా చేసిన ఈ వ్యాఖ్యలపైన మీ ఒపీనియన్? ఒకటి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు వేరు, దాంట్లో అర్థాలు వేరు, అంతరార్థాలు వేరు. ఇక్కడ వక్రీకరించి కొంతమంది కొన్ని మీడియా ఛానళ్ళు ఏమైనా చూపిస్తుండొచ్చు. ఈరోజు కార్యకర్తలు ఖర్చు పెట్టండి అని చెప్పినవి ఏంటంటే, ఇప్పుడు ప్రచారానికి వెళ్లాల్సి ఉంటుంది. ప్రచారానికి వెళ్ళినప్పుడు ఖర్చులు ఉంటాయి. ఇప్పుడు టీ తాగడం, కాఫీ తాగడం, అది ఒకరిపైన ఆధారపడకుండా మన డబ్బులు మనం పెట్టుకున్నామనే మోడ్లో చెప్పారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి
నామినేషన్ వేసిన రోజు నుంచి ఎలక్షన్ కోడ్ అప్పటి నుంచి వచ్చి వాళ్ళ ఎన్నికలకి ఎంత ఖర్చు పెట్టారు, అంటే వాళ్ళ ట్రాఫిక్ అంటే ఇప్పుడు బండ్లలో వెళ్ళడం కావచ్చు, అదేవిధంగా పెట్రోల్ కావచ్చు, ఇంకేమైనా అలవెన్స్లు కావచ్చు, ఈ విధంగా వాళ్ళు ఏం ఖర్చు పెట్టారనేది ఎలక్షన్ కమిషన్కి అఫిడవిట్ ఇస్తారు. మేము మా ఎన్నికల కోసం ఇంత ఖర్చు పెట్టామని. ఆ డబ్బులు ఒకరిపైన ఆధారపడద్దని మీ జోబీలో నుంచి తీసి మీరు పెట్టుకోండి అన్నాడు. దాంట్లో ఇప్పుడు అది ఎన్నికల అంటే ప్రజాస్వామ్యంలో న్యాచురల్ ప్రాసెస్లో జరిగేది అంతే.